సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే అక్రమార్జన ఏ విధంగా చేయొచ్చో తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాలు మనం చూసాం అంతకుముందు కేసులు. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య కాళేశ్వరంలో ఏఈ దాదాపు 200 కోట్ల అక్రమార్జనలు వాళ్ళ కొడుకు పెళ్లి దుబాయ్ అంగరంగ వైభవంగా చేశాడు మొన్న ఈ మధ్య. అది మరొక ముందే ఏసీబీ ట్రాప్లో యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణలో ట్రాప్లో సిఐ అంటే ఆయన గత ప్రభుత్వంలో 2014 అధికారంలో వచ్చినప్పుడు బీఆర్ఎస్కి ముందు ఆయన రిటైర్ అయ్యే సమయంలో ఆయన తీసుకొచ్చి దాదాపు 10 సంవత్సరాలు ఈ పదవిలోనే ఉన్నాడంటే ఆయన విశ్రాంత ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు రిటైర్ అయిన వ్యక్తిని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పెట్టుకున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకి ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. కాళేశ్వరం ప్రాజెక్టులు చేసేటప్పుడు వాళ్ళ కొడుకు కన్స్ట్రక్షన్ కంపెనీకి లబ్ధి చేకూరే విధంగా పనిచేశాడనేది స్పష్టమవుతుంది. నిన్నటి వరకు ఆయన స్థలాలు కావచ్చు, ఆయన ఆస్తులు కావచ్చు, 11 ఎకరాలు కీలకమైన కోకాపేటలో అంటే మనం చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అండి 6500 గజాలు ఒక మోకిలాలోనే బయటపడింది. తర్వాత 11 ఎకరాల సాగు భూమి, అనేక విల్లాలు, జహీరాబాద్లో 2.4 kV సోలార్ ప్రాజెక్టులు కట్ చేస్తే కొండాపూర్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఇవన్నిట్లో నిన్న సాయంత్రం వరకు వచ్చిన ఆస్తులలో 600 కోట్లు అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఎంత స్థాయిలో అవినీతి పాల్పడ్డారో, ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా దోచుకున్నారో అర్థమవుతుంది. మరి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా ఆయన సి మురళీధర్ రావు గారు గత 10 సంవత్సరాల్లో ఎన్ని ఆక్రమణలు, కాళేశ్వరం ప్రాజెక్టే కాకుండా ఎన్ని ప్రాజెక్టులో ఈయన లబ్ధి చేకూరింది, ఎన్ని బిల్లులు పెట్టారు, ఎన్ని అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారో స్పష్టం అర్థమవుతుంది. మరి వాళ్ళ జీతాలు బాగుంటాయి ప్రభుత్వ ఉద్యోగులంటే, మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వ ఆస్తిని దోచుకునే పనిలో ఉన్నారంటే మరి ఆ పాలకుల నిర్లక్ష్యమా అనేది మనం అర్థం చేసుకోవాలా. గత ప్రభుత్వ అధికారులు కూడా గత ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలా. యాంటీ కరప్షన్ బ్యూరోలో వాళ్ళు బిత్తరపోతున్నారు. లాకర్లో కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్లో కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు, చిరాస్తులు, చరాస్తులు, అపార్ట్మెంట్లు ఇవన్నీ చూస్తే నిన్న సాయంత్రం వరకు ఇప్పుడున్న మార్కెట్ విలువ 600 కోట్లు అంటే మతిపోతుంది. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది తెలుగు రాష్ట్రాల్లో అనుకునే పరిస్థితి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం మునుపెరవడం మనం చూడాల. మరి దాని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నారు, బినామీలు ఎవరున్నారు, వీళ్ళ కొడుకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటి, తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, రేవంత్ రెడ్డి గారికి. తప్పు చేస్తే ఎవరైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మరి సిఐ మురళీధర్ రావు గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మాటున అనేక బిల్లులు చెల్లింపు దాంట్లో కీలక పాత్ర వహించారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. కానీ అవినీతి బయటికి పోదు కదా, తప్పు చేస్తే ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఈయన లాకర్లు ఓపెన్ చేసినా, ఇంట్లో పత్రాలు చూసినా, డాక్యుమెంట్లు చూసినా, హైదరాబాద్ నగరంతో పాటు సరిహద్దులు కూడా ఈయన ఇన్ని రకాల విల్లాలు, స్థలాలు, తర్వాత సాగు భూమి తీసుకున్నారంటే పవర్ ప్రాజెక్టులు కూడా, సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా ఇట్లా పెట్టగలిగారంటే ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? మరి ఆనాటి అధికారుల నిర్లక్ష్యమా, ఆనాటి పాలకుల నిర్లక్ష్యం అనేది ఈ యొక్క నివేదికలో తేలాలి. యాంటీ కరప్షన్ బ్యూరోని ఈ సందర్భంగా మనం అందరం అభినందించాల్సిందే. ప్రభుత్వ ఆస్తుల్ని ఇట్లా అన్యాయంగా దోచుకోకూడదు. ఏం చేసుకుంటారు 600 కోట్లు అంటే? పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఆ డబ్బులు ఉపయోగపడతాయి కదా. కాబట్టి దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా ఏసీబీ పనిచేస్తున్న తీరుని అటు ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వ పెద్దలు, తర్వాత పౌరకుల సమాజం, మహిళా సంఘాలు మొత్తం కూడా ప్రశంసిస్తున్నాయి.